మెగాస్టార్ చిరంజీవి భారత సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిన హీరో ఆయన. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఇష్టంతో మద్రాసు వెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్గా ఎదిగారాయన. తెలుగు కళామ తల్లి, ఆయన నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునేలా శిఖర స్థాయికి చేరుకున్నారు చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఆయన ఫ్యామిలీ నుంచి సుమారు 60 మంది హీరోలు తెరపైకి వచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులను మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది చిరంజీవి పేరే చెబుతారు. అలాగే రాజకీయ, వ్యాపార రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా చిరంజీవికి అభిమానులుగా ఉంటారు. మరి ఇంతమంది అభిమానుల మనసు గెలుచుకున్న చిరంజీవికి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోయిన్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు చిరంజీవి. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా, ఒక్కో హీరోయిన్ లో ఒక్కో క్వాలిటీ ఉంటుంది. రాధ డాన్స్ బాగా చేస్తుంది, శ్రీదేవి పర్సనాలిటీ, లుక్ పరంగా సూపర్, సుమలత హోమ్లీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే సావిత్రి, వాణిశ్రీ, జయసుధ అద్భుతమైన నటీమణులు. ఇక రాధిక అయితే అన్ని రకాల పాత్రల్లోనూ నటించదు, జీవిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అందరికంటే రాధికానే నా ఫేవరెట్ అని మనసులో మాట బయట పెట్టేశారు చిరంజీవి. 1980, 1990 కాలంలో చిరంజీవి రాధిక జోడీ హిట్ పెయిర్ గా ముద్రపడింది. వీరిద్దరూ కలిసి నటించిన రాజా విక్రమార్క, దొంగమొగుడు, కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, ఆరాధన, సింహపురి సింహం, అభిలాష చిత్రాలు ఘన విజయం సాధించాయి. 70 ఏళ్లకు దగ్గర పడుతున్న చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకుపోతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విశ్వంబరాలో నటిస్తున్న చిరంజీవి అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.